మనం తినాల్సింది పండ్లే అని చెప్పాను కదా. సో పండు తింటే మనం వండుకునే పని లేదు, అది సూర్యపాకం అయింది. సో మనకు గ్యాస్ ఆదాయం అవుతుంది, మనకు టైం సేవ్ అవుతుంది. అండ్ మనం ఏదైతే మనము గ్యాస్ మీద వండుతామో దాంట్లో ప్రాణం నశిస్తుంది కదా. కానీ ధాన్యం మనము అట్లాగే పిట్టెలు తిన్నట్టు మనం ధాన్యం తినలేము, వాటిని వండుకోవాల్సి వస్తుంది. కానీ వండుకునే పద్ధతులు ఇంపార్టెంట్. వండుకున్నప్పుడు దాంట్లో ప్రాణం ఇంకా రిటైన్ కావాలి. సో మనము అన్నం వండుకున్నప్పుడు పాతకాలంలో కట్టెల పొయ్యి మీద వండినప్పుడు మట్టి కుండలో వండినప్పుడు 3 రోజుల వరకు కూడా అన్నం చెడిపోదు. ఇప్పుడు అన్నం వండితే ప్రొద్దున వండితే ఎస్పెషలీ వేసవి వేసవి కాలంలో, ఎండాకాలంలో ప్రెషర్ కుక్కర్ లో వండితే మాత్రము మార్నింగ్ వండిన అన్నం మధ్యాహ్నంకే పాసిపోతుంది. అంటే ఎందుకు పాసిపోతుంది? దాంట్లో ప్రాణం లేదు, మనం వండినప్పుడు దాంట్లో ప్రాణాన్ని నశింపజేస్తున్నాం. సో మనం వండే పద్ధతిలో కూడా ఆ జీవాన్ని నిల్వ చేసే పద్ధతిలో వండినప్పుడు దాంట్లో మనకు సహకారం దొరుకుతుంది. మామూలు